గత సంవత్సర కాలంలో మంత్రిగా ఆయన పనితీరులో ఈ జిల్లా ప్రజల్లో అందరికీ తెలుసు ఎంత పారదర్శకంగా ఉన్నారో, ఎంత అవినీతి రహిత సమాజాన్ని ఈ రోజున మనకు అందిస్తున్నారో. ఈ రోజున ప్రజలందరూ గజపతినగరంలో మా జాగాలు పోతాయన్న బెంగలేదు, మా పొలాలు పోతాయన్న బెంగలేదు, మా ఇళ్ళు పోతాయన్న బెంగలేదు, మా ఆస్తులు మాకే ఉంటాయన్న ధైర్యంతో బతుకుతున్నారు. అంటే దానికి కారణం గజపతినగరం ఎమ్మెల్యేగా ఆయన ఉండడమే. గత 5 సంవత్సరాల్లో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎంత భయంతో ఆస్తులు పోతాయనో, అంతస్తులు పోతాయనో, భూములు పోతాయనో, కొట్లు పోతాయనో ఎంతలా భయపడుతూ బతికారో, మీరు మీ అనుచరగణం ఎంత వీరంగాలు, ఎంత దౌర్జన్యాలు చేశారో, ఎన్ని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారో ఇప్పటికీ ఉదాహరణతో ఉన్నాయి. ఇంకా పాపాల త్వరలో ఒక్కొక్కటి బయటకు రాబోతున్నాయి. మీ నాయకులే, వేదిక మీద మీరు పక్కన కూర్చోబెట్టిన నాయకులే చెరువులు కబ్జా చేసి ఎకరా 10 కోట్లకి 15 కోట్లకి చెరువులు అమ్ముకున్న గతి మీకు తెలియదా? ఇవన్నీ కూడా బయటకు మాట్లాడితే గజపతినగరం మాజీ శాసనసభ్యులు వారు మీరు తలెత్తుకునే పరిస్థితి ఉండదు, గజపతినగరంలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏకవచనంతో మాట్లాడటం కానీ, విమర్శలు కానీ సహేతుకంగా కాకుండా ఏది పడితే మాట్లాడటం కానీ అది మానుకొని ఏదైనా సరే ఆచరణాత్మకమైన మాటలు మాట్లాడాలని, మంచి చేస్తే ప్రోత్సహించాలి, తప్పు జరిగితే తెలియజేయాలని మరొకసారి మరి అందరికీ కూడా సవినయంగా విన్నవించుకుంటూ ఈ సంవత్సరంలో జరిగిన ప్రగతిని ఇంకా మరిన్ని రెట్లు రాబోయే 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.